హాయ్ గైస్, ఈరోజు కరీంనగర్లోని డీర్ పార్క్ వచ్చినాం. ఇక్కడ స్టార్టింగ్ అడల్ట్స్కి 40 రూపీస్ టికెట్ ఉంటుంది, చిల్డ్రన్స్కి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎంటరింగ్లోనే పికాక్ బొమ్మ, మీకు కనిపిస్తున్న పికాక్ బొమ్మ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన షూట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చిన్నపిల్లల షూట్ చేసుకోవడానికి 1500 టికెట్. ఇంకా చాలా మీరు ఇక్కడ అనిమల్స్ కూడా చూసుకోవచ్చు. కెమెరా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మెయిన్గా డీర్ పార్క్ కాబట్టి అనిమల్స్ ఉంటాయి కాబట్టి మేము నెక్స్ట్ అనిమల్స్ దగ్గరికి వెళ్తున్నాం, అనిమల్స్ చూడడానికి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అనిమల్స్లో ఈము అనే పక్షి ఉంటుంది. ఆ పక్షి ఎగరలేదు ఎక్కువగా, దాని ఆహారం కూరగాయలు, ఆకులు అలాంటివి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన నేషనల్ బర్డ్ పికాక్ మనందరికీ తెలిసిందే కదా నేషనల్ బర్డ్ అని. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ అంటే రామచిలుక, తెలుసు కదా అందరికీ తెలుగులో. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా పావురాలు, హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి, చార్మినార్ దగ్గర. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చూస్తున్నది ర్యాబిట్ అంటే కుందేలు తెలుగులో. అది తెల్లగా ఉంది, వైట్గా ఉంది, ఎంత బాగుంది చూడండి. అందరూ ర్యాబిట్స్ ఎంత మంచిగా ముద్దుగా ఉన్నారు. ఫ్రెండ్స్, మనం ఇందాకే కొన్ని రియల్గా ఉన్న యానిమల్స్ చూసినాం, అంటే ర్యాబిట్స్, ప్యారెట్, పికాక్, ఏమో అవన్నీ చూసినాం. కొన్ని స్టాచ్యూస్ లెక్క కూడా పెట్టిర్రు ఇక్కడ, లైక్ బఫెల్లో, లయన్. ఫ్రెండ్స్, మెయిన్గా వచ్చేసి డీర్ పార్క్ కాబట్టి మనం డీర్స్ కూడా చూడొచ్చు. దాని పక్కన హార్స్ కూడా ఉంది కదా, హార్స్ కనిపిస్తుందా మీ అందరికీ? హార్స్ కూడా చూడొచ్చు మనం. జింకలు ఎక్కువ మన వాటర్ తీసుకుంటాయి. వాటర్ సఫిషియెంట్గా కావాలి అని అక్కడ ఒక లేక్ని కూడా క్రియేట్ చేసారు. నీళ్ళు కనిపిస్తున్నాయి కదా మీ అందరికీ, ఆ నీళ్ళల్లో కొన్ని బాతులు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి నేను మా జూనియర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మేము పార్క్లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఫోటో షూట్ కూడా మస్తు జరుగుతుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్తో దిగుతున్నాం కదా, కనిపిస్తుందా మీకు ఫొటోస్ ఎంత బాగా వస్తున్నాయో? ఫ్రెండ్స్, నెక్స్ట్ మేము వెళ్ళేది లోటస్ లేక్ దగ్గర. ఇక్కడ లోటస్లు కనిపిస్తున్నాయని మేము వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆ లేక్ దగ్గరికి వెళ్తే బాగా ట్రై చేసినాం తెంపుకోవడానికి, కానీ మాకు ఛాన్స్ లేకుండే ఫ్రెండ్స్. బాగా మిడిల్లో ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అన్నీ. మా ఫ్రెండ్ అయితే ఫుల్ ట్రై చేసింది ఫ్రెండ్స్, కింద కూడా పడిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము వెళ్ళేది ప్లే గ్రౌండ్ దగ్గర. ఇది చిన్నపిల్లలకి 9 ఇయర్స్ నుండి 13 ఇయర్స్ వాళ్ళ ఏజ్లోకి ఇది క్రియేట్ చేసిర్రు. ఈ గ్రౌండ్లో మనం ఎన్నో వెరైటీ గేమ్స్ లాంటివి చూడొచ్చు, అంటే చిన్నపిల్లలు ఆడుకునేవి. ప్లే గ్రౌండ్ని క్లియర్గా చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీ అందరికీ నేను కనిపిస్తున్నాను కదా. నెక్స్ట్ నేను ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాను, ఉయ్యాల ఆడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా జూనియర్స్తో అందరితో కలిసి ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మేమైతే అందరు ఆడుతున్నాం ఇక హాయిగా, మస్తు ఎంజాయ్ అనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మేము ఫిష్ నేచురల్ థెరపీ దగ్గరికి వెళ్ళినాం ఫ్రెండ్స్. ఈ నేచురల్ థెరపీ వల్ల మన లెగ్స్ సాఫ్ట్ ఇంకా స్మూత్గా అవుతాయి ఫ్రెండ్స్. మన కాళ్ళల్లో ఏదైనా పెయిన్ ఉంటే ఆ పెయిన్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా వెరైటీవి కూడా మన లెగ్స్లో ఎలాంటి డెడ్ సెల్స్ అలాంటివి ఉన్నా కూడా అది రిమూవ్ చేసేస్తుంది. దాని థెరపీ వల్ల మనకు బెనిఫిట్స్ చాలా. ఫ్రెండ్స్, లాస్ట్లో వచ్చేసి మేము ఎంజాయ్ చేద్దామని ఉయ్యాల ఊగినాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా డీర్ పార్క్లో మనకు ఒక కేరళ లొకేషన్ లాగా బాగుంటుంది ఫ్రెండ్స్. కేరళ లొకేషన్ అంటే సేమ్ కేరళ లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే చెట్లు అవన్నీ, బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి. బాయ్ బాయ్.